చూస్తున్నాం ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీ అయ్యారు. సిట్ విచారణ వివరాలను వెల్లడించారు. మాజీ మంత్రులు హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి కూడా ఫామ్ హౌస్ కు వచ్చారు. సిట్ నోటీసుల నేపథ్యంలో సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. ఇప్పటికే హరీష్ రావు కేటీఆర్ ను సిట్ విచారించింది. మరికొంతమందికి సిట్ నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో కేసీఆర్ తో భేటీకి ప్రాధాన్యత నెలకొంది. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో కేటీఆర్ భేటీ అయ్యారు. సిట్ విచారణ వివరాలను వెల్లడించారు. మాజీ మంత్రులు హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి కూడా ఫామ్ హౌస్ కు వచ్చారు. సిట్ నోటీసుల నేపథ్యంలో సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి. ఈ రోజు సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో మాజీ మంత్రులు టీఆర్ఎస్ కీలక నేతలతోటి కేసీఆర్ భేటీ అయ్యారు. ఇందులో మొదట కేటీఆర్ వ్యవసాయ క్షేత్రం చేరుకుని ఆ తర్వాత హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి సైతం వీరితో జాయిన్ అయ్యారు. ప్రధానంగా మనం చూసినట్లయితే మనకి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సిట్ నోటీసుల నేపథ్యంలో ఈ భేటీ జరుగుతుందని మనకు తెలుస్తుంది. ఇప్పటికే హరీష్ రావు గాని కేటీఆర్ గాని సిట్ విచారణకు హాజరయ్యారు. అయితే ఈ విచారణలో ఎలా జరిగింది, విచారణను ఎలా ఎదుర్కొన్నారు, విచారణలో వాళ్ళు ప్రస్తావించిన అంశాలు ఏంటి, భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది, అన్ని అంశాలు చర్చిస్తున్నట్టు మనకు తెలుసు. అంతేకాకుండా వీళ్ళిద్దరితో పాటు మరికొంతమంది బీఆర్ఎస్ చెందిన నాయకులతో పాటు ఇతర వాళ్ళ పార్టీ నాయకులకు కూడా నోటీసులు ఇస్తారన్న సమాచారం అందుతున్న నేపథ్యంలో భవిష్యత్తులో వీటిని ఎలా ఎదుర్కోవాలి, వీళ్ళు పోలీసులు చేస్తున్న ఆరోపణలు ఎలా ఖండించాలి, దానికి సమర్థంగా ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలన్న అంశాలపై చర్చలు జరిగే అవకాశం కనిపిస్తుంది. దీంతో పాటు ఇటు అధికార ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ మధ్యన ఆరోపణలు ప్రత్యారోపణలు జరిగితే ఇటు మరోవైపు ఇటు బొగ్గు స్కామ్, సింగరేణికి సంబంధించి బొగ్గు స్కామ్ కూడా పెద్ద చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించి ఆ ప్రజల్లోకి వెళ్ళాలి, దీన్ని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలి, దీంట్లో ఉన్న లోపాలు ఏంటి, ఎలా స్కామ్ జరిగింది, అన్నిటి మీద కూడా చర్చలు జరిగే అవకాశం కనిపిస్తుంది మనకి. రైట్, థ్యాంక్ యూ క్రాంతి.